మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం పండ్లపై అవినీతిపై నిగ్గు తేల్చాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం ప్రత్యక్ష నిదర్శనం మేడిగడ్డ ప్రాజెక్ట్ అని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటున్న పాలక పార్టీలు ప్రాజెక్టు సందర్శించిన ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ బృందం బులుగు ఎంతో ప్రచార ఆర్పాటంతో గత ప్రభుత్వంలో చేపట్టిన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రజాధనం దుర్వినియోగానికి అవినీతికి ప్రత్యక్ష నిదర్శనంగా మారిందని, తక్షణమే విచారణ పూర్తి చేసి నాసిరకం పండ్లను అవినీతిని నిగ్గు తేల్చాలని అన్నారు. అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు వసుకుల బట్టయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద రవి, కార్మిక నాయకులు అప్పనపురి నర్సయ్య, మాలి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దారపు రమేష్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఏఐకేఎఫ్ రాష్ట్ర బృందం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. ఈ ప్రాజెక్టును చూస్తే ఏంటంటే రాజుల సొమ్ము రాళ్లపాలనేట్టుగా కనపడతా ఉంది. 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి సుమారు 20 లక్షల ఎకరాలకి తెలంగాణ ప్రాంతంలోని 13 జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మించింది. కానీ ఆచరణ చూస్తే ఏందని చెప్పేసి అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి నాసిరకం పనులు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మీడియా కూడా అనేక సందర్భాలలో వెలికి తీసినట్టుగా అక్కడక్కడ పిల్లలు తుంగిపోవడం, అనేక చీరికలు రావడం, ఇదంతా కూడా స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నటువంటి చిత్రం. కానీ దీన్ని రాజకీయం చేయడం కోసం ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం మంచిదే అయినప్పటికీ, దాని మీద విచారణ చేయడం మంచిదే అయినప్పటికీ, ఈ ప్రాజెక్టుని తక్షణమే పనిలోకి తీసుకొచ్చే విధంగా పనులు చేపట్టడంలో వైఫల్యం చెందుతున్న పరిస్థితి ఉంది. ఏదో కమిషన్ అని వేశారు, ఆ కమిషన్ తూతూ మంత్రంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు కూడా వచ్చి సందర్శించి పోయారు. ఈ సందర్శన కోసం, అదేవిధంగా గత ప్రభుత్వం విమర్శించడం కోసం, దీన్ని రాజకీయం చేయడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నారు తప్ప దీన్ని తక్షణమే మొత్తం రిపేర్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా, సాగునీటికి ఉపయోగపడే విధంగా ఏదైతే 240 టీఎంసీ లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించారో ఆ లక్ష్యం నెరవేరే విధంగా దీన్ని పనిచేయాల్సిన అవసరం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. కానీ అది విస్మరించి ఈ రకమైనటువంటి రాజకీయ విమర్శలకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించడం సరైనది కాదని చెప్పేసి అని మేము ఏఐకేఎఫ్గా భావిస్తూ ఉన్నాం. ఇంకా విచిత్రం ఏందని చెప్పేసి అంటే ఈరోజు కేంద్ర జల సంఘానికి అనుమతి కోసం ఇచ్చినటువంటిది ఒక రకంగా ఉంది, రిపోర్ట్లో ఇంకొక రకంగా ఈరోజు ప్రాజెక్టుని నిర్మించిన పరిస్థితి కనపడతా ఉంది. సరే, అవన్నీ కూడా ఒక భాగం అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఈరోజు కమిషన్ రిపోర్టును వేగవంతం చేస్తూనే మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా రైతాంగానికి, ఈ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప వెనుకట వాళ్ళు అది చేశారు, మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి అని కొండొందేవి ఎలకలు పట్టినట్టుగా కేవలం తూతూ మంత్రంగా విచారణ జరిపి మళ్ళా వాళ్ళు గంతే మేము గంతే అనే విధంగా చేయడం సరైనది కాదని చెప్పేసి అనే సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదే విధంగా కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటే గత ప్రభుత్వానికి పట్టినకైతే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా పడతాని సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం సాగునీటికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించిన పరిస్థితి లేదు. గత ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను విమర్శించడం తప్ప కొత్తగా ఎక్కడెక్కడ ప్రాజెక్టు నిర్మిస్తారు, ఏ ప్రాజెక్టును రిపేర్ చేస్తారు, ఏ రకంగా రైతాంగానికి ఎక్కువ సాగునీటిని చేస్తారు అనేటువంటిది లేదు. ఈరోజు ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. రైతాంగం అంతా కూడా ఈరోజు వానల కోసం ఎదురుస్తున్న పరిస్థితి ఉంది. మరి వర్షాలే పడకపోతే ఇట్లాంటి ప్రాజెక్టులు కనుక మనం రిపేర్ చేసుకొని తయారు చేసుకోకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటిది ఈ సందర్భంగా ఒక ఆందోళనకరమైన ప్రశ్నగా ఉంది. అందుకోసం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలి, నిర్మాణం పూర్తి చేసి ప్రజలకి సాగునీటి కోసం, అదేవిధంగా తాగునీటి కోసం అందుబాటులో తీసుకురావాలి. అదే సందర్భంలో ఈ అవినీతికి బాధ్యమైనటువంటి వాళ్ళ మీద కూడా చర్యలను వేగవంతం చేసే విధంగా కమిషన్ రిపోర్ట్ను తయారు చేసి ఈరోజు ప్రభుత్వం ముందు, ప్రజల ముందు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.